వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడ్ అండి. ఇవాళ వచ్చేసి 'దృశ్యం 3' సినిమా చూడడం అయితే జరిగింది. యాక్టర్ బై మోహన్ లాల్ గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ దృశ్యం అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేసేది ఏంటంటే ఆ ట్విస్టులు గానీ, ఆ ఎమోషనల్ గానీ, మన హీరో చేసే పై ఎత్తులు గానీ అండ్ ఇవి మనకు బాగా గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే బేసికలీ 1లో 2లో మనం ఎక్కువ అదే చూసాం కాబట్టి. అండ్ ఈ 3లో కూడా ఆ ఇంటెన్సిటీ మనకి ఎక్కడ మిస్ కాకుండా ఆ 1, 2లో మనం ఏదైతే చూసామో ఆ ఎమోషనల్ జర్నీ గానీ, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ అండ్ ఇందులో కూడా డైరెక్టర్ ఎగ్జాక్ట్‌గా అదే పెట్టుకున్నారు. అండ్ మెయిన్ మనకి 'దృశ్యం' ఆడియన్స్‌కైతే ఇంక పిచ్చగా నచ్చేస్తది. అండ్ ఈ మూవీలో తెలుగు ఆడియన్స్‌కి ఒక చిన్న మైనస్ ఉంది. ఎందుకంటే మన 'విక్టరీ వెంకటేష్' గారు మనకు అలవాటు అయిపోయారు కాబట్టి అందులో కొద్దిగా మొలగడం మనకి కొద్దిగా టైం పడతదనమాట. ఎందుకంటే 'మోహన్ లాల్' గారిని ఊహించుకోవడం కొద్దిగా కష్టం అనిపిస్తది. ఎందుకంటే బేసికల్లీ మనకి క్యారెక్టర్స్ వైస్‌గా గానీ, అక్కడికొచ్చే కొన్ని సీన్స్ గానీ మనకు కొద్దిగా బాగా కనెక్ట్ అవ్వమనమాట మన తెలుగు పీపుల్స్. ఎందుకంటే క్యారెక్టర్స్ కొద్దిగా వేరేగా కనబడుతూ ఉంటారు. దానివల్ల మనకి ఆ చేంజెస్ అనేది రావడం వల్ల మనకి అంత క్యారెక్టర్‌లో మనకి అంత ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. అండ్ మెయిన్ మీరు మలయాళం 1, 2 చూడండి. మీరు కొద్దిగా ఆ క్యారెక్టరైజేషన్‌లో మీరు ఇన్వాల్వ్ అవుతారనమాట. బట్ మనకు లాస్ట్‌కి మనకి రియలైజ్ అవుతాం. ఓకే. ఈ క్యారెక్టర్ ఇదా అనేసి. అది కొద్దిగా తెలుగు పీపుల్స్‌లో కొద్దిగా మైనస్ అవ్వచ్చు. బట్ మిగతాదంతా మనకి కంఫర్టబుల్‌గానే ఉంటది. మన 'విక్టరీ వెంకటేష్' గారి యాక్టింగ్ ఎలా అనిపించిందో మన 'మోహన్ లాల్' యాక్టింగ్ కూడా మనకి అలాగే అనిపిస్తది. అండ్ మెయిన్ 'మోహన్ లాల్' క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. ఎందుకంటే మన 'విక్టరీ వెంకటేష్' గారి లుక్‌లోనే ఆ వైబ్స్‌లోనే మనకి వస్తాయన్నమాట. అండ్ ఈ సినిమా 'దృశ్యం 3' సినిమాకి స్టోరీకొచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతది మనకి. అంటే ఆ ఇంటెన్సిటీ కొద్దిగా మనకి బిల్డ్ చేస్తూ ఉంటారు మెల్లమెల్లగా. ఏదో అవుతుందిరా సంథింగ్ ఫిషింగ్ అన్నట్టు మనకి ఫస్ట్ హాఫ్ అంతా అనిపిస్తూ ఉంటది. ఆ క్యారెక్టరైజేషన్స్ గానీ, మనకు 1, 2 ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవి మెల్లగా బిల్డ్ చేస్తూ ఉంటారు మనకి. కొద్దిగా మళ్ళీ చూపిస్తూ ఉంటారు ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, అక్కడికొచ్చే ఎమోషనల్స్ వైస్‌గా గానీ, ఇదంతా ఫస్ట్ హాఫ్ అనేది ఇలా కంటిన్యూ అవుతది. అండ్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్లాక్ వస్తదో అని నీట్‌గా ఎండ్ చేశారు కదరా అన్నట్టు మనకు అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ మనకి సెకండ్ హాఫ్ నుంచి సినిమా అంతా చకచక పరిగెట్టేస్తూ ఉంటది. అండ్ మెయిన్ ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో గానీ, అండ్ మనకి ఏదైతే 'దృశ్యం' సినిమా నుంచి మనకి ఇంటెంట్ కావాలో ఆ ఇంటెంట్ అనేది మనకి సెకండ్ హాఫ్ నుంచి డైరెక్టర్ గారు మనకి కరెక్ట్‌గా స్క్రీన్ మీద పెట్టారు అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ మెయిన్ ఎగ్జాక్ట్‌లీ క్లైమాక్స్ వచ్చిన ఒక 30 మినిట్స్ సూపర్‌గా ఉంటది భయ్య. అది మీరెవరు మిస్ కాకండి. ఎందుకంటే అంత బాగుంటది. అక్కడి నుంచే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ, అండ్ ఈ స్టోరీలో ఒక కొత్త రకం కూడా తీసుకొచ్చారు. థియేటర్‌లోకెళ్ళిన తర్వాత మీ అందరికి అది నచ్చుతదనమాట. ఎందుకంటే మీకు కొత్తగా చూసిన ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే మీకు తెస్తారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ 'మోహన్ లాల్' యాక్టింగ్ అయితే మాత్రం సూపర్‌గా ఉంటది. టాప్ నాచ్. అండ్ ఇందులో 'మోహన్ లాల్' క్యారెక్టర్ కాదు మొత్తం ఫ్యామిలీ క్యారెక్టర్ కూడా 3లో అయితే సూపర్‌గా తీశారంట నాకు అనిపించింది. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ మనకు ఉంటాయి భయ్య. మనకి సెకండ్ హాఫ్ నుంచి సూపర్‌గా అనిపిస్తూ ఉంటాయి. ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ, ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే మనకు కొద్దిగా క్యారెక్టరైజేషన్ అర్థం అవ్వడానికి కొద్దిగా స్లో పేస్‌లో తీసుకెళ్తారు గానీ, మిగతా సెకండ్ హాఫ్ అంతా మనకి మొత్తం సినిమా మనకి దృశ్యం ఎలాగుండాలో దృశ్యం టెంప్లేట్ మనకి తీసుకొచ్చడం అయితే జరుగుతది మనకి సెకండ్ హాఫ్‌లో. అండ్ మెయిన్ క్లైమాక్స్ ఎండ్ చేసే విధానం కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ కొన్ని సీన్స్ కూడా మనకు బాగా రాసుకున్నారు. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఒక కొత్త రకంగా మనకి దింపారనమాట. బాగా పెట్టుకున్నారురా బాబు డైరెక్టర్ గారు అన్నట్టు నాకు అనిపించింది. ఆ మెయిన్ ఆ దృశ్యం అనేది ఆర్క్ అనేది ఎక్కడ పోనివ్వలేదు. డైరెక్టర్ అలా నించోబెట్టారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి 3 కూడా చాలా బాగుంది. అండ్ 1, 2, 3 అండ్ ఈ 3 కూడా సూపర్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే స్క్రీన్ ప్లే భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మనకు కొద్దిగా స్లోగా ఉన్నా ఈ స్క్రీన్ ప్లే వల్ల మనం అలా హుక్ అయిపోయి ఉంటామన్నమాట థియేటర్‌కి. ఈ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ డోకా పెట్టడానికైతే లేదు. అంత బాగుంది. అండ్ మెయిన్ మన 1 అండ్ 2లో ఇద్దరు డాటర్స్ ఉంటారు. మీ అందరికి తెలిసిందే మన హీరోకి 2 డాటర్స్ ఉంటారు. అండ్ ఈ 3లో కూడా ఆళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించారు. అండ్ మెయిన్ ఆళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్‌లో ఎక్కడ మనకి తేడా రాకుండా 1 అండ్ 2లో మనం ఎలా చూసామో ఈ 3లో కూడా మనకి అదే కలుగుతది. ఆ ఇంటెంట్ అనేది కలుగుతది. అది డైరెక్టర్ గారు బాగా చూపించారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ మీనా గారి యాక్టింగ్ కూడా టూ గుడ్ అనిపించాయి. అండ్ ఈ 3లో మాత్రం ఎటువంటి డోకా లేదు. మనకి ఆ దృశ్యం కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఈ మూవీ మాత్రం సక్సీడ్ అయ్యిందని చెప్పొచ్చు 3 కూడా. అండ్ 4కి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే బేసిక్‌లీ ఈ సినిమా స్టోరీ అనేది ఇంకా ఎండ్ అయిపోలేదనమాట. అండ్ లాస్ట్‌లో చూపిస్తారు. మనకు 4 కూడా తీయొచ్చు. 5 కూడా తీయొచ్చు ఈ సినిమాతో. బట్ మన 'విక్టరీ వెంకటేష్' గారిని మిస్ అవుతున్నాం అనేసి నాకు ఒక చిన్న ఫీలింగ్ అయితే కలిగింది. అది మీకు కలిగిందా లేదా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ 'యువాసన్ ప్లేస్' మనకి మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. ఇంకా ఈ సినిమా ఎవరైతే చూడలేదో థియేటర్‌లో ఉంది ఎళ్లి చూసేయండి. ఈ సినిమాకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. సినిమా అయితే సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటది. ఎవరు మిస్ అయితే కాకండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.